హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము అంటే హోమ్ టూర్ కరెక్టే, కానీ మన మైండ్ క్రాఫ్ట్ అనే ఒక గేమ్లో హోమ్ టూర్ అనమాట ఇది. సార్ మనమైతే నా హోమ్ని అయితే చూపిస్తాను. చూసారు ఎంత పెద్దదో అది. అరే బాయి, ఇది చిన్నదే కదరా, పెద్దది అంటున్నావు, ఎలా ఉందుకో అంటున్నావా? లోపలికి వెళ్తే మీకు తెలుస్తుంది అనమాట నేనేమేమి చేశాను అని. ఈ ఇల్లు తయారు చేయడానికి చాలా కష్టపడ్డాను. చిన్నదిలాగా అంటే చిన్నదే అది, కానీ చేస్తే మాత్రం చాలా సమయం అయితే పట్టింది ఇల్లుని చేయడానికి. నేను ఇది ఒక రూమ్ అనమాట. ఇంకొక రూమ్ ఉంది, చాలా పెద్దది అది. అది ఎక్కడ ఉందిరా, అరే ఎదోగా ఎలా ఎక్కడ ఉందిరా అని అయితే చెప్తాను, ఆగండి. ఇదిగోండి ఇక్కడ పెట్టాగా అండర్ గ్రౌండ్ అనమాట. నా ఇల్లు అండర్ గ్రౌండ్, ఇంకో రూమ్ నాది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఆగని చూపిస్తాను. అరే లోపలికి వెళ్ళరా, లోపలికి వెళ్ళి ఇవ్వండి. ఇక్కడ ఒక గంట పెట్టాను నేను. ఇది చూడండి, ఇక్కడ నుండి వచ్చాను కదా నేను. ఇదంతా కష్టపడి నేనైతే డ్రిల్లింగ్ చేశాను. ఇదంతా మట్టి ఉన్నాయి కదా, ఈ రాక్స్, ఇది చాలా కష్టం. ఇదిగో ఈ సిల్వర్స్ ఉన్నాయి కదా, ఇది చాలా కష్టం తీయడానికి చేతితో. అంటే నా దగ్గర ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాను అనమాట, అందుకని చాలా కష్టం ఇవన్నీ తీయడానికి. కష్టపడి తీసేసాను. నెక్స్ట్ ఈ డోర్ అన్లాక్ అవ్వాలంటే ఈ గంట కొట్టాలి. ఇప్పుడైతే అన్లాక్ అయిపోద్ది. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఆడుతానురా మీ వరల్డ్లో కంటే, సరేలే ఆడతారు కదా అని ఇక్కడ వాళ్ళకు కూడా ఒక మూడు బెడ్లు అయితే సిద్ధం చేసి ఉంచాను. ఇక్కడ పైన గోడ ఉంది కదా, నేను ఎక్కదాం అనుకుంటున్నా ఇందాక నుండి. పైన గోడ ఉంది కదా, ఎక్కలేకపోతున్నాను. అందుకని ఈ 3 బెడ్లు అంటే మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు, వాళ్ళు కూడా వస్తానన్నారు. ఒకడైతే వచ్చాడు ఎలా ఉంటుందని. అంటే మేమందరం ఫస్ట్ టైం కదా వచ్చాను. అప్పుడు ఒక్క బెడ్డే ఉంది. అరే సర్లే, ఆడికి కూడా ఏదో పని ఉంది, ఆడదాం అనుకున్నాడు. కానీ ఒక్క బెడ్డే ఉంది. నైట్ అయిపోయింది, అప్పుడు జాంబీలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, అందుకనే ఆడు వెళ్ళిపోయాడు. దాని తర్వాత బెడ్లు అయితే మొత్తం షీట్స్ని అయితే కొట్టి ఊళ్ళని తయారు చేసి 3 బెడ్లు అయితే పెట్టాను. మా ఫ్రెండ్స్ 2 కానీ 3 పెట్టాను, ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టాను ఎందుకన్నా మంచిదని. నెక్స్ట్ ఇదంతా నేనే చేసాను. ఇవన్నీ చెస్ట్స్, ఇంకా ఇది క్రాఫ్టింగ్ టేబుల్. ఈ క్యాండిల్స్ని తయారు చేయడానికి కోల్ మాత్రం నేను ఎక్కడెక్కడ నుండో తెచ్చాను. బా అనిపించింది అప్పుడైతే. ఇదిగోండి నా ఇంటీరియల్, ఇదంతా నా ఇంటీరియల్. నా అవుట్ సైడ్ చూపిస్తున్నాను. ఇదైతే మొత్తం విలేజ్, ఇది విలేజ్ మధ్యలో పెట్టుకున్నాను నేను ఎక్కువగా థింగ్స్ నాకు లేనప్పుడు ఇదిగో ఈ ఇల్లు ఎలా ఉందని మొత్తం తీసుకున్నాను నా ఇల్లు నుండి. నాకు ఫస్ట్లో అయితే నేను ఎలా కట్టామని అంటే ఇలా కట్టలేదు నేను. ఫస్ట్ అయితే ఈ రాక్స్ ఉన్నాయి కదా, చూపిస్తాను. ఈ రాక్స్ లాగా ఉన్నాయి కదా, అవి అయితే నేను కట్టలేదు. నేనైతే అది తీసుకోలేదు, మామూలుగా పైన ఉండిపోయింది. ఈ ఇల్లు అయితే ఫస్ట్లో ఇలా ఉండేది కదా, రాక్స్ పైన గాలిలో తేలాడుతుంటే సరేలే అటువైపు నుండి కట్టేద్దామని కట్టేశాను. ఫస్ట్లో అయితే ఇదిగో ఇక్కడ ఒక లేయర్ ఉంది కదా, ఈ లేయర్ అయితే ఉండేది కాదు. ఇక్కడ పైన నాకు రాక్స్ లాగా కట్టలేదు. ఫస్ట్లో ఇది ఉండేది కాదు, కొంచెం చిన్నది లోపలికి ఉండేది. అది చెప్పేసి అప్పుడు చాలా చిన్నది, ఇప్పుడు చూపించినంతకన్నా చాలా చిన్నది అనమాట. ఇదిగోండి ఈ అండర్ గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ వరకే ఉంటుంది. ఈ బెడ్ వరకే ఉండదు, చివరి వరకు ఉండదు. దాని తర్వాత అండర్ గ్రౌండ్ చేద్దాము, కొంచెం బాగుంటుంది అనుకున్నాను. అందుకనే అంతా మడ్ అంతా తీసేసాను అక్కడ. అంటే మొత్తం ఇక్కడ గోడ అంతా తీసేసి ఇవి చేశాను. మా ఫ్రెండ్స్ వచ్చాక ఇది కూడా తీసేస్తాను, ఈ గోడ తీసేసి ఇంకా ఈ గోడ కూడా తీసేస్తాను. దాని తర్వాత ఇక్కడ 2 రూమ్స్ అయితే కడతాను. అప్పుడు సరే ఇదైతే మూసేస్తున్నా.
నేను ఈ మైండ్ క్రాఫ్ట్ గేమ్ గురించి వీడియోస్ పెడతాను, ఫ్రీ ఫైర్ గురించి అయితే పెట్టాలనుకోవట్లేదు. అదే అది ఎందువల్ల అనేది ఈరోజు ఉన్న వీడియో లైక్స్ బట్టి ఉంటాయి. ఎందుకు తీస్తారు బ్రో అని మీరైతే అడగాలి. అంటే మీకు చెప్పాలంటే ఈరోజు లైక్స్ టార్గెట్ ఉన్నాయి కదా, టార్గెట్ని అయితే రీచ్ చేయండి. టార్గెట్ వచ్చేసి 15 లైక్స్ మాత్రమే మీరు చేసేయగలరు. ఇక్కడ ఇప్పుడు చూపిస్తుంది. దీనిలో ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే చూపిస్తుంది. ఇలా ముందు కట్టావు, ఈ డోర్స్ ఉన్నాయి కదా, ఈ డోర్స్ ముందు 3 పెట్టావు, ఒకటి పెడితే చాలు, ఇక్కడ అంతా చేయొచ్చు. మాకు మైండ్ క్రాఫ్ట్ రాదనుకున్నావా అని అయితే మీరు అడగచ్చు. ఇప్పుడు చూడండి, నేను తీసి ఉంచాను కదా, చూడు ఈ వాల్ ఇలా నేరుగా వెళ్ళేసి ఇలా అయితే వస్తే కూడా రాదు. ఎలా వస్తుందంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మూసేసి ఇది మూసేస్తున్నానండి. ఇలా చేయాలి, ఈ 2 మూసేస్తే ఇప్పుడు ఇది తెరవాలి, ఇప్పుడు ఇది ముయ్యాలి, సారీ ఇది ముయ్యాలి, ఇది తెరవాలి. ఇలా తెరిచిన తర్వాత ఇది తెరవాలి, ఇంకా ఇది కూడా తెరవాలి. ఇలా ఇదిగోండి, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కీ లాగా ఉంది కదా, ఈ స్ట్రక్చర్ కోసం ఇలా కట్టాను. ఈ అన్లాక్ ఎలా చేయాలో నాకు ఒక్కడికే తెలుసు. ఇంకా మీదట మైండ్ క్రాఫ్ట్ ఇంకా నేను అమాంగ్ అస్ కూడా పెడదాం అనుకుంటున్నాను వీడియో, అది కూడా పెడతాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పేరు గుర్తుందిగా కిడ్స్ ఫన్ వన్ విత్, సారీ అది నా ప్రీవియస్ నేమ్, సారీ పేరు గుర్తుందిగా స్టార్ 1 జై హింద్.